ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుని కృపలు మీరంతా వర్ధిల్లాలని, మీరందరూ బాగుండాలని, దేవుని మాట ద్వారా ప్రతిరోజు మీరు ధైర్యం తెచ్చుకుంటున్నారని, దేవుని శక్తిని పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే, మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటన్నిటినీ మార్చగల శక్తి దేవుని మాటకుంది. కాబట్టి విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని మాటలు వినండి. ఆ వాక్కు మీ జీవితంలో అనేక మార్గములు తెరవబోతుంది. మరి ముఖ్యంగా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుని జవాబు త్వరలోనే వస్తూ ఉంది. మీరు విశ్వసించండి, దేవుని కార్యం రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఆమేన్. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత వారందరూ మోషే దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ మాకు ఏమీ తినడానికి లేదు, ఈ మన్నా తినలేకపోతున్నాము, మాకు మాంసం కావాలి అని అడిగినప్పుడు మోషే ఎంతో బాధతో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. తండ్రి, ఇక్కడ చూస్తే 6 లక్షల మంది ఉన్నారు, మనకున్న గొర్రెలన్నిటినీ చంపి వారికి పెట్టిన మాంసం సరిపోదు, మాంసం పెడతానని మీరు వాగ్దానం చేశారు, ఇంతమందికి మాంసం ఎలా పెట్టగలమయ్యా అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఒక అద్భుతకరమైన జవాబును మోషేకి ఇస్తూ ఉన్నాడు. యెహోవా బాహువు తక్కువైనదా? నేను చెయ్యలేకపోవడానికి నా హస్తము కురుచ కాలేదు. 6 లక్షల మందికే కాదు, ఇంకా ఎంతమందికైనా చేయడానికి నేను శక్తి కలిగిన వాడను. నా హస్తానికి ఉన్న బలాన్ని నేను కోల్పోలేదు, నా హస్తము సాహస కార్యములు చేస్తుంది అని మోషేకు జవాబిచ్చాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు బానిసత్వం నుండి విడిపించి పాలుతెన్నులు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఐగుప్తులో భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు వారు. ఫరో పెడుతున్న హింసను భరించలేక, వెట్టి చాకిరీ చెయ్యలేక, సరైన ఆహారం లేక ఎంతగానో కుమిలిపోతూ, ఏడుస్తూ, రోదిస్తూ, మూలుగుతూ ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని వారిని విడిపించి ఆ భయంకరమైన బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే వారు అదంతా కూడా మర్చిపోయి, దేవుడు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించాడు కదా అని కూడా వారు గ్రహించకుండా, వారికి ఇంకా ఏదో లేదని, వారికి ఇంకా దేవుడు ఏదో పెట్టలేదని, ఇక ఏదో లోటుందని సణుగుతూ ఉన్నారు. ఐగుప్తును గుర్తు చేసుకుని, ఐగుప్తులోనే మా జీవితం బాగుంది, అక్కడ మేము అన్నీ తిన్నాము, కానీ ఇక్కడ మాకు ఈ అరణ్యంలో ఏదీ లేదు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని మోషే మీద సణుగుతూ ఉన్నారు. మోషేకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నిజమే, మన జీవితంలో కూడా మనం అనేక సార్లు ఈ విధంగానే కంప్లైంట్ చేస్తూ ఉంటాం దేవునికి. మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణ కార్యమును మర్చిపోతాం. దేవుడు మనల్ని భయంకరమైన పాపపు బానిసత్వం నుండి విడిపించి పరిశుద్ధతలోకి నడిపించాడు, నీతిలోనికి నడిపించాడు, గ్రుడ్డితనం నుండి విడిపించి సర్వసత్యంలోకి నడిపించాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మర్చిపోయి, దేవుడు ఇంకా మన జీవితంలో ఏదో చేయలేదని, ఇంకా ఏదో లోటుందని, అన్ని జనుల జీవితాలే బాగున్నాయి, వారే ఎంతో సంతోషంగా ఉన్నారు, మేము దేవుని నమ్ముకొని కూడా సంతోషంగా లేము, మా జీవితంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడని ఆయన దగ్గరకు వచ్చాం, కానీ మా బ్రతుకులు ఇలానే ఉన్నాయని అనేకసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం దేవునికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కంప్లైనింగ్ అనేది మన జీవితంలో అద్భుతాలను ఆపివేస్తుంది. ఎప్పుడైతే మనం కంప్లైంట్ చేయడం మాని
దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ, తండ్రి మమ్మల్ని రక్షించుకున్నావు, అదే మాకు చాలు, భయంకరమైన అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నావు అని రక్షణ పాత్రను చేతపట్టుకుని దేవుని స్తుతించినప్పుడు దేవుని దగ్గర నుండి అద్భుతాలు మన దగ్గరకు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి మన జీవితాన్ని టోటల్గా మార్చివేస్తుంది. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే కూలిపోయిన పరిస్థితులు ఉన్నామో వాటిలో నుండి స్తుతి మనల్ని లేవనెత్తుతుంది. ఎందుకంటే మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి దిగివస్తుంది. దేవుడే దిగివస్తాడు మన దగ్గరికి. ఆయన మనతో ఉంటే, ఆయన మన దగ్గర ఉంటే ఆయనతో పాటు సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, ఈ లోకంలో 100 రెట్లు, పరలోకంలో నిత్య జీవము కూడా మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించలేకపోవడానికి ఆయన బాహుబలం తక్కువైపోలేదు, ఆయన శక్తి కోల్పోలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడైన. ఆనాడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించినప్పుడు ఆయన ఏ శక్తి కలిగి ఉన్నాడో, నా బాహు తక్కువైపోయిందా అని అడుగుతున్నాడో అదే శక్తిని ఈరోజు కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏ కార్యం నేను చేయడానికి ఆయన సమర్థుడు. నీవు నమ్మితే నీ జీవితంలో ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది. ఆయన బాహు తక్కువైపోలేదు. రక్షింపు నేరకు ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, వెననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ పాపము దేవునికి నీకు అడ్డుగా వచ్చాయి. నీవేదైతే కంప్లైంట్ చేస్తున్నావో ప్రతిసారి కూడా తండ్రి ఇది లేదు, తండ్రి అది లేదు, నా జీవితంలో ఈ కార్యం చేయలేదు, నా జీవితంలో ఆ కార్యం చేయలేదు, ఇంకెంతసేపు అయ్యా, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెప్పుడు నా జీవితం ఇంతేనా తండ్రి అని నిత్యము నువ్వు సణుగుతూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నట్లయితే దేవుని కార్యములు నీ దగ్గరికి రావు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేవు, దేవుని కృపను పొందుకోలేవు. కాబట్టి ఈ రోజు నుండి మనం కంప్లైంట్ చేయడం మానేద్దాం, స్తుతించడం ప్రారంభిద్దాం. ఇంతవరకు దేవుడిని జీవితంలో చేసిన కార్యములు స్తుతించడం ప్రారంభించండి. తండ్రి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈ లోకంలో మాకున్న ప్రతి దానికంటే కూడా నీ రక్షణ భాగ్యం ఎంతో గొప్పదయ్యా. అనేక లక్షల మందికి, కోట్ల మందికి లేని రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. మా తోటి వారే రక్షణలో లేరు, మా సొంత వారే రక్షణ పొందుకోలేకపోయారు. అయితే నీ కృప చేత ఈ రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీకు కృతజ్ఞతలయ్యా అని మన హృదయపూర్వకంగా దేవుడిచ్చిన రక్షణ భాగ్యంను బట్టి దేవుని స్తుతిందాం. ఆయనకు మనం ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేతపట్టి ఆయనను స్తుతించడం తప్ప మనం ఏమీ చేయలేము ఆయనకు. కాబట్టి ఈ రోజు నుండి అవునయ్యా, నీ హస్తము కురుచ కాలేదు, నీ బాహు తక్కువైపోలేదు, నీ కార్యములు ఎంత మాత్రం శక్తిహీనమైపోలేదు. నీవు కార్యం చేయడానికి ఇప్పటికీ శక్తి కలిగి ఉన్నావయ్యా. నా విశ్వాసాన్ని బట్టి నీ కార్యాలు పొందుకోలేకపోతున్నాను, నా కంప్లైనింగ్ బట్టే నీ కార్యాలు పొందుకోలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా దేవుని క్షమాపణ అడిగాడో, తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడో, ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి తిరిగి వద్దాం, తిరిగి ఆయనను వేడుకుందాం. అయ్యా, ఇంతకాలం నీకు దూరంగా ఉన్నాను, ఇది మొదలుకొని నిన్ను ప్రశ్నించిన తండ్రి అని హృదయపూర్వకంగా మన పాపమును ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిందాం. దినమంతయు ఆయన తన చేతులను చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించాలని, నిన్ను బలపరచాలని, నీకు నెమ్మదినివ్వాలని, నీకు స్వస్థతనివ్వాలని, నీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని ఆయన చేతులు నీ కొరకు చాచి ఉంచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆయన చేతుల్లో ఒదిగిపోదాం. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన
ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వారితో స్నేహమా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికి తిరిగి రావా ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా నీ తండ్రి ప్రేమను గనవా నీ ఇంటికి తిరిగి రావా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. అత్యంత కృపను మాపై చూపిస్తూ ప్రతిదినము మాతో మాట్లాడుతూ మరలా అనేక అవకాశాలు మాకు అనుగ్రహిస్తూ ఇంతవరకు నిలబెట్టుంచిన దేవానికి వందనాలు. నా బాహువు తక్కువైందా? నీ జీవితంలో కార్యం చేయలేకపోవడానికి నేను అసమర్థుడనా? నేను నీ జీవితంలో ఇప్పటికీ అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. భయపడొద్దు, తిరిగి నా దగ్గరికి రాని. ఈరోజు మరలా మాతో మాట్లాడారయ్యా తండ్రి. ఎంతమంది వారి జీవితంలో ఏదో ఒక కార్యం జరగలేదని, ఒక స్వస్థత కలగలేదని, వారు అడిగిన విషయం వారి జీవితంలో జరగలేదని ఎంతమంది నీకు దూరం అయిపోయారో, ఎంతమంది నేను మర్చిపోయారో తండ్రి. ప్రతి ఒక్కరిని తిరిగి నీ బిడ్డలుగా చేర్చుకోండి అయ్యా. శారీరకంగా వారు ఒకవేళ కొన్ని కార్యములు పొందుకోలేకపోయినా ఆత్మీయంగా వారికి అనుగ్రహించిన రక్షణను బట్టి వారు కృతజ్ఞత చెల్లిస్తూ ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా అని హృదయపూర్వకంగా నేను ఘనపరిచేటువంటి అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి పరిశుద్ధాత్ముడా. వారిని స్వస్థపరచలేకపోవడానికి నీ బాహు తక్కువైపోలేదయ్యా. వారి ఆర్థిక బంధకాలను విడిపించలేకపోవడానికి నీ బాహు తక్కువైపోలేదయ్యా. వారి శ్రమలు శోధనలు ఎంత పెద్దవైనా అసాధ్యమనుకుంటున్న పరిస్థితులున్నా అవి చెయ్యలేని అసమర్థువు కాదయ్యా. నీ బాహుబలము తక్కువైపోలేదు. అద్భుతాలు చేసే నీ శక్తి ఇంకా సిద్ధంగా ఉంది. అద్భుతాలు జరిగించే నీ హస్తం ఇంకా సిద్ధంగా ఉంది. నా దేవుని హస్తము సాహసకార్యము జరిగిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మడానికి, విశ్వసించడానికి, అద్భుతాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవబడుగా కేసునామములు కేవలము శారీరక అవసరతల గురించి చూడకుండా ఆత్మలు వర్ధిల్చిన ప్రకారంగా నేను అన్ని విషయాలు వర్ధిల్లుతాను అని ఆత్మలు వర్ధిల్లడానికి, ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి నీ రాజ్యమును, నీ నీతిని మొదటి వెదికే అదృష్టాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో వారందరినీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తూ వారి జీవితంలో జరగని కార్యములు, అసాధ్యమైన కార్యములు, ఇంత భయంకరమైన కార్యము దేవుడు జరిగించగలడా అన్నట్లుగా వారు అనుకుంటూ ఉన్నా వారి జీవితంలో ఉన్న సమస్య ఎంత పెద్దదైనా వారెంత మాత్రం దిగులు పడకుండా, కలవరపడకుండా చేయగలిగిన సమర్థుడు నాకున్నాడు, ఆయన హస్తము సాహస కార్యములు జరిగిస్తుందని నమ్మి అనేక అద్భుతాలు ప్రతి ఒక్కరు చూడబోతున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరంలో ఆత్మీయంగా అనేక మెట్లు ఎక్కడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఇదే మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు చేసే ప్రతి పనిలో, వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇంత పెద్ద కార్యము దేవుడు చేయగలడా అని మీరు అనుకుంటే మాటలు వింటూ ఉన్నారేమో. అయితే నీ సిచ్యువేషన్ ఎంత పెద్దదైనా, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా వాటికంటే అద్భుతకరమైన బాహుబలం ఆయనకుంది. ఆయన హస్తం నీ జీవితంలో సాహస కార్యములు జరిగిస్తుంది. కాబట్టి ఈరోజు నీ పరిస్థితిని అంతటినీ దేవునికి అప్పగించు. అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు విశ్వసించి ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని మాటలు షేర్ చేస్తున్న మిమ్మల్ందరినీ దేవుడు తప్పక ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.